బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి పోలీసుల అదుపులో దుర్గా ప్రసాద్ ఉన్నాడు. ఈ దుర్గా ప్రసాదే హిజ్రా దీపును కిరాతకంగా చంపేశాడు. హిజ్రా దీపు హత్య అనకాపల్లిలో సంచలనం సృష్టించింది. దీపను చంపింది ఎవరు అని పోలీసులు విచారణ జరిపితే దీపను చంపింది దీపు స్నేహితుడు దుర్గా ప్రసాద్ అని తేలింది. దుర్గా ప్రసాద్ను బన్నీ అని కూడా పిలుస్తారు. అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి మూట కట్టి ఎక్కడో పరేశారు. అయితే ఆ దేహంపై ఉన్న టాటూ ఆధారంగా, పుట్టుమచ్చల ఆధారంగా, ఆనవాళ్ళ ఆధారంగా చనిపోయింది దీపు అనే హిజ్రాగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరిపితే దుర్గా ప్రసాదే ఈ దీపును హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. పోలీసుల అదుపులో దుర్గా ప్రసాద్ ఉన్నాడు. పోలీసుల విచారణలో దుర్గా ప్రసాద్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీపును తను చంపినట్టుగా దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ బన్నీ అనే వ్యక్తి కాకినాడకు చెందిన వ్యక్తి. అతను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా దీపుతో దుర్గా ప్రసాద్ సహజీవనం చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ నాగులపల్లిలో ఒకే రూమ్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దీపు దుర్గా ప్రసాద్ ఇద్దరు కూడా నాగులపల్లిలో ఒకే గదిలో ఉంటున్నారు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ గంజాయికి, చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. దీపును డబ్బులు ఇమ్మని తరచూ వేధించేవాడని కూడా తెలుస్తుంది. దుర్గా ప్రసాద్కు దీపు మధ్య కొంతకాలంగా గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బన్నీకి తన మరదలతో సంబంధం ఉండటంతో దీపు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో దీపును బన్నీ అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నాడు. ప్లాన్లో భాగంగా దీపును చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఆ శరీర భాగాలను నేషనల్ హైవే బ్రిడ్జి కింద పరేశాడు. అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో ఈ హత్య చేశాడు. అక్కడ ఈ మృతదేహాన్ని కనుగొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాళ్లపాలెం వంతెన కింద ఆమె శరీర భాగాలను పడేసినట్టుగా, హిజ్రా దీపు శరీర భాగాలను పడేసినట్టుగా బన్నీ ఒప్పుకున్నాడు. దుర్గా ప్రసాద్ను కఠినంగా శిక్షించాలి అని తోటి హిజ్రాలందరూ కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. దీపుతో స్నేహంగా ఉండే మిగిలిన హిజ్రాలందరూ కూడా ఈ దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డిఎస్పీ కార్యాలయం ముందు ఈ దీపు సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీపుని ఎంత కిరాతకంగా చంపేశాడంటే దీపు తల, మొండెం, ఇతర శరీర భాగాలు, కాళ్ళు, చేతులు నరికి అతి కిరాతకంగా చంపేసి 3 సంచుల్లో ఆ శరీర భాగాలను పెట్టి ఒక బ్రిడ్జి కింద పడేశాడు. ముక్కలు ముక్కలు వేరువేరు చోట్ల పడేశాడు బన్నీ. పోలీసుల విచారణలో నివ్వెరపోయే విషయాలు వెల్లడించాడు ఈ దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ. ఇప్పుడు దుర్గా ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. దుర్గా ప్రసాద్ని ఎన్కౌంటర్ చేయాలి అంటూ దీపు స్నేహితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒక్కసారి శివరామకృష్ణతో మాట్లాడే ముందు దీపు సన్నిహితులు ఈ బన్నీని కఠినంగా శిక్షించాలి అంటే ఆందోళన చేస్తున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడికి రావాలి, మమ్మల్ని ఒక అమ్మాయి చూపిస్తారు. మేము మనుషులం కాదా? మాది ప్రాణం కాదా? చెప్పెట్టు కొట్టే మరి పంపిస్తాం. చెప్పెట్టు వీడి పేరు బన్నీ. అమ్మాయి టాటూ కూడా ఎంచుకుంది. వీడి కోసం ప్రాణాలు తెగించింది. వీడి కోసం కొట్టుకెళ్ళి అడుక్కున్నాం అనుకోనండి. అక్కడ ఏదైనా ఆ మాలిక్తో గొడవ బాబు, ఒక కొట్టుకెళ్ళాం అనుకో, అక్కడ అడుక్కున్నాం అనుకో, అతను ఏమైనా అవతల డబ్బులు ఇచ్చిన అతను మళ్ళీ మా మీద రివర్స్ అయ్యాడు అనుకో, అది పోలీసులు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఇది ఇష్యూ అయితే మా మీద రివర్స్ అవుతారు తప్ప ఇలాంటి కేసులు ఎవరు తీసుకోవట్లేదు. మేము ఎలా చావాలి? ఇదే కానీ న్యాయం అవ్వకపోతే మేమే చేస్తామండి. అమ్మాయికి ఏదైనా జరిగితే, ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పెద్ద హైలైట్ చేస్తాడండి. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కైనా మంచిగా వస్తుంది, మరి ఎంత దారుణంగా చంపుతారు. రెండు చిత్రమ్మని చంపేసి పట్టాలపై పడేశారు. ఇది మూడోది బాబు. న్యాయం చేయండి బాబు. మూడోది బాబు. ఇది మరి దారుణంగా చేశారు బాబు. చాలా దారుణంగా
దౌర్జన్యంగా చేశారు బాబు. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లాకి చెందిన ట్రాన్స్ ఉమెన్స్ అండి. మేమందరమే మా ట్రాన్స్ ఉమెన్స్లో ఒక అమ్మాయిని అతి దారుణంగా ప్రేమించిన వ్యక్తి చాలా నమ్మించి మోసం చేసి మా ఆవిడని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఇప్పుడు మేమందరమీ కూడా మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ అందరిమీ కూడా ఈరోజు మేము ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. మాకు న్యాయం ఏమీ కాదండి, వాడిని మాకు అప్పచెప్పండి. కోర్టు ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు. తీసుకెళ్తారు, 3 నెలలు ఉంచుతారు, బాగా పెంచుతారు, బెయిల్ మీద వస్తాడు, కాళ్ళు రగరేసుకొని తిరుగుతాడండి వాడు ఇంకొక టార్జెంటర్ని మోసం చేస్తాడు. వాడి మైండ్ సెట్ అలాగనే ఉంటుంది. మేము డబ్బు పెడతాము, ధనం పెడతాము, వాడికి చూడలేని లగ్జరీ లైఫ్ మేము ఇస్తాము. ఈ రోజు మమ్మల్ని అతి దారుణంగా మా కమ్యూనిటీలో ఉన్న ఒక అమ్మాయిని చంపాడు. మాకు అబ్బాయిని అప్పచెప్పండి, మేము చేయవలసింది మేము చేస్తాము. వాడికి చేయలేని శిక్ష మాకేం వేస్తారో మేము చూస్తాము అంతే. వాడికి అందరికీ మా నమస్కారం అండి. ఈరోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి 3వ రోజు అండి ఈరోజు. కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి నిజంగాన. ఇది ఇప్పుడు వచ్చి స్టేట్లో కాదు, చాలా ఘోరంగా చేశాడండి తను. మాకేంటండి, మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు వాడు డబ్బు కావాలి, ధనం కావాలి మేము అడగమండి. కానీ మాకు 2 విధాలుగా ఉండాలండి. మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మీ ధనం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట. 1, తనకి ఉరి శిక్ష అన్నా పడాలి. 2, మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2ఏనండి. ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగకూడదండి. ఆల్రెడీ ఇదే అనకాపల్లిలోని 3 కేసులు జరిగాయండి. 3 కేసులు, 3 మాటలు. దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారండి, అతి దారుణంగా చనిపారు, కామప్ చేస్తారు. 2, చిత్రమ్మ అని చెప్పి ఒక ఆవిడనేమో ట్రైన్ కింద పట్టాలతో బొర్రెడిపోయి చంపాల్సి చేస్తారండి. అది కూడా మేము అనుభవించాం. ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చేశారు, అందవికారంగా చేశారు ఒక అందమైన అమ్మాయిని. అలా వాళ్ళకొని అలా చేస్తుండే. ఇప్పుడు ముక్కలు కోస్తారండి, కన్న పేగి ఎలాగుంటుందండి. తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మా కబ్జేత మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి. మేము కోరుకుంది ఒకటేనండి, ఉరి శిక్ష అన్న వేయండి, లేకపోతే మా కన్నా అప్పచెప్పండి. నిజంగా చెప్తున్నాం, ఇదేనండి వైజాగ్ కంపెనీ, ఇదేనండి మేము కోరుకుంటున్నామండి. న్యాయం చెయ్యండి సార్, ఇదే మా దీపు స్నేహితులందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. వాడిని మాకు అప్పగించండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాడిపై కేసులు పెడితే కొన్ని రోజులు శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. మరికొంతమంది హిజ్రాలు కూడా ఇలా అన్యాయం చేస్తాడు. కాబట్టి మాకు అప్పగించండి, వాడిని కఠినంగా శిక్షించాలి అంటూ దీపు స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివరామకృష్ణ, ఈ కేసులో ఈ బన్నీ కిరాతకంగా చంపాడని ఒప్పుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలు ఏంటి? ఘోరమైన హత్య అని చెప్పి అనకాపల్లి వాసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎవరైతే ఈ బన్నీ అయితే ఎవరు ఉన్నారో దుర్గా ప్రసాద్, గత 4 సంవత్సరాల నుంచి అయితే ఈ దీపుని హిజ్రాన్ అయితే వీళ్ళిద్దరూ కలిపి అనకాపల్లి మునగపాక మండలం నాగులాపల్లిలో ఒక ఇల్లు తీసుకొని సహజీవనం అయితే చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ శారీరకంగా అనుభవించి సొంత భార్యలాగా చూసుకునే మనిషి ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో, నిందితుడు మరదలతో అయితే ఇతనికి లైంగిక సంబంధం ఉండడంతో ఈ పెళ్లి చేసుకుందామనే నేపథ్యంలో అయితే ఈ హిజ్రా ఎవరైతే ఉన్నారో దీపునైతే కడతేర్చాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు దుర్గాప్రసాద్ బన్నీ. అయితే ప్రధానంగా అతి కిరాతకంగా చంపి ముక్కలుగా చేసి ఎక్కడైతే నాగులాపల్లి ఇల్లు అయితే ఉందో ఆ ఇంట్లో అర్ధరాత్రి అయితే హత్య చేసి ముక్కల కింద నరికి 3 పార్ట్ల కింద డివైడ్ చేసి ఈ ఎక్కడైతే ఈ తాళ్లపాలెం బ్రిడ్జ్, అలాగే బయ్యవరం, అలాగే డైట్ కాలేజ్ మొత్తం 3 చోట్ల అయితే ఈ శరీర విడిభాగాలు అయితే ఉంచి అయితే పరారయ్యాడు. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఎవరైతే ఈ మృదురాలు దీపు అయితే ఉన్నదో దీపు కుడి చేతి మీద అయితే ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో బన్నీ పేరు అయితే టాటూ వేయించుకుంది. నిజంగా టాటూవే ఇప్పుడు దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీని అయితే పట్టించింది. ఆ నేపథ్యంలో అయితే ఇంట్రాగేట్ చేసి పోలీసులు నిందితుడు అయితే పట్టుకున్నారు. అన్నవరం అయితే పరారైన నేపథ్యంలో అన్నవరంలో అయితే పోలీసులు అయితే పట్టుకొని బన్నీని అయితే రిమాండ్కి తీసుకున్నారు. ఇంట్రాగేషన్ చేస్తే అసలు విషయాలు మొత్తం బయటకు వచ్చింది. మొత్తం ఈ శరీర విడిభాగాలు ఎక్కడ చేశాడు, వాటిని ఎక్కడెక్కడ అయితే తను వదిలిపెట్టాడని చెప్పిన నేపథ్యంలో మొత్తం ఈ సీన్ రీకన్స్ట్రక్షన్. అంటే ఈ బన్నీకి ఎవరెవరు సహకరించారు? తన మరదలతో వివాహం నిశ్చయమైంది, అందుకే దీపుతో దూరంగా ఉంటున్నాడు, క్వశ్చన్ చేసిందని చెప్పి అడ్డు తొలగించుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ అడ్డు తొలగించుకోవటానికి ఇంకెవరు సహాయం తీసుకున్నాడు? రోహిత్,
అంటే మరదలతో ఎఫ్ఐఆర్ ఉంది, మరదలు పెళ్లి చేసుకుందాం అనే నేపథ్యంలో అయితే తిను ఒకటే చేశాడు. ఎవరైతే నిందితుడు దుర్గాప్రసాద్ బన్నీ అయితే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరైతే దీపును తను నాగులాపల్లి, అనకాపల్లి మునగపాక మండలం నాగులాపల్లిలో ఎక్కడైతే వీళ్ళు సహజీవనం చేస్తున్నారో అదే ఇంట్లో అయితే తన్ని కొట్టి బుర్ర మీద కొట్టడంతో అకస్మాత్ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తీవ్రంగా కొట్టి హతమార్చాడు బన్నీ. హతమార్చిన తర్వాత మొత్తం ఎవరైతే ఈ హిజ్రా మృతురాలు ఎవరైతే ఉన్నారో దీపుని అయితే ముక్కల కింద నరికి 3 భాగాలుగా చేసి మూట కట్టి 3 ప్రదేశాల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఏదైతే ఈ మృతురాలు ఉన్నారో మృతురాలు అడ్డు తొలగించుకోవాలి, మరదలను పెళ్లి చేసుకోవాలి. ఈ హత్య నేపథ్యంలో మృతురాలి స్నేహితులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి పోలీసులు ఏమని చెప్తున్నారు? కంపల్సరిగా వీళ్ళైతే ఈ హిజ్రాల్ అనకాపల్లికి సంబంధించి హిజ్రాల్ అంతా మా తోటి హిజ్రాని ఈ విధంగా ఎంత కరకటంగా చంపిన బన్నీని అయితే మట్టికి మాకు అప్పచెప్పండి, లేదంటే మీరు ఉరి తీయండి, లేని పక్షంలో మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం అని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే అనకాపల్లి డిఎస్పీ శ్రావణి అయితే ఉన్నారు. శ్రావణి అయితే మొత్తం 10 రోజుల్లో మీరు ఓపిక పట్టండి, దీన్ని కంపల్సరిగా దీని మీద ఇంట్రాగేషన్ అయితే అవుతుంది, ఇంట్రాగేషన్ అయ్యి కంపల్సరిగా శిక్ష అయితే పడుతుందని చెప్పి అంటున్నారు. లేదు శిక్ష కాదు, కంపల్సరిగా నిందితుడు ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ బన్నీ అయితే ఉరిశిక్ష తీయాలి. ఇంత ఘోరాతి ఘోరంగా మా హిజ్రాని అయితే చంపాడు, అలాగే ఇంకో అమ్మాయి కానీ ఇంకో హిజ్రా గారిని బలవకుండా మొత్తం మీద ఈ బన్నీని అయితే ఉరిశిక్ష తీయండి, లేదంటే మాకు అయితే అప్పచెప్పండి అని చెప్పి అయితే వీళ్ళైతే పోలీసులు అయితే ఈ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ రైట్ శివరామకృష్ణ, ఒకసారి హిజ్రాలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వీడి పేరు బన్నీ, అమ్మాయి టాటూ కూడా ఎంచుకుంది, వీడి కోసం ప్రాణాలు తెగించింది, వీడి కోసం చెప్పులతో కొడతామండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.